ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇంత అద్భుతమైన పార్క్ లేదని, రాజమండ్రి నగర శోభను మరింత ఇనుమడింపచేస్తుందని ఎంపీ సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ అన్నారు. లాలా చెరువు జంక్షన్ నుంచి క్వారీ మార్కెట్కు వెళ్లే దారిలో 4.4 కోట్లతో అత్యద్భుతంగా నిర్మించిన గ్లో గార్డెన్ను ఎంపీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ గార్డెన్లో రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, కమిషనర్ కె దినేష్ కుమార్, ఆర్ఎంసీ అధికారులు, పలువురు వైసీపీ నాయకులతో కలిసి ఎంపీ భరత్ కలిగి తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజమండ్రి నగరవాసులకు, ముఖ్యంగా పిల్లలకు ఈ గ్లో గార్డెన్ విశేషంగా ఆకట్టుకుంటుందని అన్నారు. నగరంలో కంబాల చెరువు పార్కుకు ఎంత ప్రజాదరణ లభించిందో దానికి రెండింతలు ఈ పార్కుకు ఆదరణ లభిస్తుందని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నగరంలోని 50వ డివిజన్లో 40 లక్షలతో నూతనంగా నిర్మించిన ఎస్బీఐ కాలనీ పార్కును, అదే వార్డులో 40 లక్షలతో నిర్మించిన రెవెన్యూ కాలనీ పార్కును ఎంపీ భరత్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 3కి మంజూరైన ఆర్థిక సహాయాన్ని ఎంపీ భరత్ లబ్ధిదారులకు చెక్కుల రూపంలో అందజేశారు. తలారి వెంకట శ్రీధర్కు 4 లక్షలు, దుంగా సంధ్యకు 3.5 లక్షలు, కొడమాటి శివరామకృష్ణకు ₹1,00,000 సీఎంఆర్ఎఫ్ శాంక్షన్ అయింది. లబ్ధిదారులకు ఈ చెక్కులను ఎంపీ భరత్ చేతుల మీదుగా అందజేశారు. ఇద్దరు కూడా కలిసి రాజమండ్రిని పరుగులు పరిగెట్టిస్తా ఉన్నాం. ఇవాళ ఈ పేస్ మీరందరూ కూడా ఆశీర్వదించారు కాబట్టి ఇవాళ రాజమండ్రి ఇంత మారుతా ఉంది. నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా, ఈ ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళని ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా, ఇప్పుడు దాకా రాజమండ్రిని ఎందుకు మార్చలేదని అడుగుతా ఉన్నా. మీరందరూ ఓట్లేస్తే ఎమ్మెల్యేలుగా, మేయర్లుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా అయ్యారు, ఎందుకు చేయలేదు? రాజమండ్రి మొన్నటి దాకా, నేను ఇవాళ చెప్తా ఉన్నా, రాజమండ్రి మొన్నటి దాకా ఒక పెద్ద పల్లెటూరే, దాంట్లో ఏం మార్పు ఏం లేదు. మేము గతంలో పండగలకి మన ఇంటికి చుట్టాలు వస్తే ఎక్కడ తీసుకెళ్లాలో తెలిసేది కాదు. గోదావరి గట్టు తప్పితే నాకు రెండో ప్లేస్ తెలియదు. మరి మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. నెక్స్ట్ మనం ఓపెన్ చేసేది ఏంటో తెలుసా? రాబోయే వారం రోజుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది అనుకోండి, దానికి అందరి అదే మీ అందరి చేత నేనే రిబన్ గా చేంజ్ చేస్తాను. మీ అందరితో పాటు రాబోయే వారం రోజుల్లో దాన్వైపేటలో గాంధీ పార్క్ ఓపెన్ చేయబోతా ఉన్నాం. చాలా అంటే చాలా అద్భుతంగా కంబాల చెరువుకి ఎంత పేరు వచ్చిందో అంత పేరు గాంధీ పార్క్ కూడా రాబోతా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ